So I think Bharti is very close to my heart because it was very easy to play her because I'm like that personally with my family, with my close friends. So I think our energy, I took it on set, and definitely I think Nandu sir was a big part of Bharti. I think whatever credit I get for Bharti, either before the release or release tarvata, I think it all goes to Nandu sir for sure. So I would say Bharti is a part of me. Earlier, Srilila was the considered for the character. Then you played this character. Do you feel it's a fortunate in your career? I think so. Pratikatha decides who's going to be the character, who's going to be the actor for the story. No matter how much I would want to be a part of a story, I think it's destiny's call. So I am definitely very fortunate. Yeah. అఖిల్ గారు హాయ్ సార్ ఎక్కడండి ఎక్కడ సార్ హలో అఖిల్ గారు యా సార్ యాక్చువల్గా మీరు నన్ను ఓన్ చేసుకోండి నన్ను ఇంటికి తీసుకోండి అని చెప్పి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు. యాక్చువల్గా మిమ్మల్ని సిసింద్రితోనే అందరూ ఓన్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. జస్ట్ ఇప్పుడు మా వాడు 6 కొట్టాలి అని మాత్రమే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, అక్కినేని ఫ్యాన్స్ కానీ. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే మీకు గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్. ఈ కంబ్యాక్ సినిమా కోసం ఒక్క సినిమా అనుభవం ఉన్న మురళీకిషోర్ గారిని, అంటే ఆయన నేను తక్కువ చేయట్లేదు, ఆయన్నే ముందుకు తీసుకోవడం జరిగింది. పర్టికులర్గా ఆయనతో వర్క్ చేయాలని ఎందుకు అనిపించింది? సో లాస్ట్ బిట్ ఆయనతో ఆయన్నే ఎందుకు మీ కంబ్యాక్ మూవీ కోసం పర్టికులర్గా? వన్ ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్ అంటున్నారు, మీరే అంటున్నారు. కాకపోతే ఇంత బజ్ ఇంత పాజిటివిటీ ఏ సినిమా కానీ వచ్చిందా? నాకు లేదు కదా. సో హీస్ క్రియేటెడ్ దట్. సో ఆల్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ హిస్ స్టోరీ. కంటెంట్ మాట్లాడుతుంది. సో నేను కథ విన్నప్పుడు కంటెంట్ స్పోక్ టు మీ, ద స్టోరీ స్పోక్ టు మీ, అండ్ ఎడిక్ట్ అయిపోయాను స్టోరీకి. ఆ కంటెంట్ స్క్రీన్కి ట్రాన్స్లేట్ అయ్యేసరికి మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. సో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్, అసలు కొత్త డైరెక్టరా కాదా అనేది అదే థాటే లేదు. వీ జస్ట్ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ అండ్ వీ వెంట్ విత్ ఇట్ సీరియస్లీ. నౌ ఐ అండర్స్టాండ్. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, కొత్త డైరెక్టరా పెద్ద డైరెక్టరా ఆయన ఎప్పుడు చూడేవారు కాదు. సో ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ అండ్ వీ బోత్ వర్క్డ్ యాజ్ న్యూ కమర్స్. ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ న్యూ కమర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. అఖిల్ గారు చెప్పండి. తర్వాత ఇద్దరు మాట్లాడుతున్నారు. అఖిల్ గారు సార్ సార్ క్వైట్ ఏ బిట్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని కలిసా. బట్ ఈ ప్రమోషన్స్లో మీ స్పీచ్ల్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ చూస్తుంటే సార్ ఏ బిట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్ కింద కనిపిస్తున్నారు. అవునా? యు ఆర్ లాట్ కామ్ నౌ అండ్ లాట్ మెచ్యూర్. ఇంజిన్ ఓవర్ రేప్ చేయడం ఆపేసాను సార్. జెన్యూన్గా చెప్తున్నాను, కొంచెం కామ్ అయ్యాను. ఎందుకండి? వై ఎగ్జాక్ట్లీ? వాట్ ఈస్ దట్? You try to give your everything every time at every opportunity, but you also learn that what is necessary. ఈ సినిమాకి ఏం నెసరీ నేర్చుకున్నాను. అండ్ ఐ థింక్ ద కామ్నెస్ is also coming from understanding how to go about my work. The calmness is also coming. మీరు కామ్ అంటున్నారు, ఆ పదం వాడుతున్నారు. Yes, I feel much calmer in the last 3 years. I went through a journey. ఇది నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. I had an injury. దాని నుంచి you learn to slow down little bit and think. And it happened to me. గ్యాప్ కూడా నేను I didn't enjoy it, but then I started to enjoy it because I understood myself a little bit. I came back with the right approach is what I think. That's all. నాగ్ సార్ వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఏదో ఆ క్వశ్చన్ అడగగానే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నారు. No, nothing to add. I'm just listening to him. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అఖిల్ గారు సార్ అంటే నాగ్ సార్కి కామన్ ఇలాంటి లుక్స్ చూడటం అంటే, కానీ అమల గారు మిమ్మల్ని ఆ లుక్లో చూసినప్పుడు ఎలా అనిపించారు? అసలుకి ఆమెకి ఎలా అనిపించింది అసలుకి? వెరీ హ్యాపీ. ఐ థింక్ ఫస్ట్ ఫోటోషూట్ అయిన వెంటనే నేను చూపించాను అండ్ షీఈ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. యాక్చువల్లీ తమన్ గారు వల్ల థియేటర్లో బాక్సులు బద్దలైపోతుంటారు. అవును, అయిపోతుంది, డోంట్ వరీ. దాంట్లో అసలు ఈ సినిమా కూడా స్కోర్ చూసే వస్తున్నాం, కాపీలు అన్నీ పంపించేసాం కదా. అంటే ఆయన కామ్నెస్ అని అడిగారు కదా, ఆయనకి పెళ్ళయింది. అది ఒక పాయింట్ మర్చిపోతున్నారు. అది ఆటోమేటిక్గా లైఫ్ కామ్ అవుతుంది. సో దానికి బరువు బాధ్యతలతో పాటు చాలా కామ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది లైఫ్. దిస్ సైలెన్స్ ఇస్ బిఫోర్ దిస్ స్టార్మ్. లేదు, అఖిల్ చాలా నిజంగా చాలా హోల్డ్ చేశాడు. ఈ హోల్డెడ్ హిస్ ఎమోషన్స్ వెరీ రైట్. ఐ నో వాట్ వీ ఆల్ వెన్ త్రూ లాస్ట్ 1.5 years.
ఇట్ వాస్ క్రేజీ జర్నీ. అంటే మాకు తెలుసు కదా, ఒక సీజన్ సీసీఎల్లో ఉండే ప్రెషర్ సినిమాలో ఉండే లాస్ట్ 15 ఏళ్ళుగా తీసుకున్న ప్రెషర్ తీసుకుంటాం. అలా ఇట్స్ నాట్ ఈజీ, బట్ యాక్చువల్లీ విల్ మేక్ ఇట్ వెరీ బిగ్.